సంస్థల్లో కానీ పార్టీలో కానీ ప్రతి ఒక్క దాంట్లో 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించినందుకు వాల్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. దీంట్లో భాగంగా ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాత ఈ బిల్లు ఇది తూతూ మంత్రం, ఇది ఇప్పటి మాత్రమే రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నాడు. బీసీలు కానీ ఎస్సీ వర్గీకరణ పెరుగుతూ దళితులను కానీ మాదిగలను కానీ మాదిగ సోదరులు కానీ తప్పుదారు పట్టించుదని చెప్పి గౌరవనీయులు శాసనమండలి సభ్యురాలు కవిత గారు 3 రోజుల కింద కామారెడ్డిలో ఒక ఆరోపణ చేసింది. ఏమంటుందంటే ఆమె టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమంటున్నారు ప్రధానంగా అంటే 42% అమలు చేయాలి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాకపోతే తాత్కాలికంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో మీరు పూర్తి స్థాయిలో అందించకపోతే బీజేపీని కాంగ్రెస్ పార్టీని నాయకులను ఎక్కడిదక్కడ అడ్డుకుంటామని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది. మేము ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున కవిత గారికి, అమ్మా తల్లి 10 ఏళ్లలో మీరు పరిపాలించినప్పుడు బీసీలకు 34% రిజర్వేషన్స్ ఉంటే మీ నాన్నగారు కేసీఆర్ గారి దయ వల్ల 12% కోత చేసి 24% ఇచ్చినటువంటి దరిద్ర కోర్టు పాలకులు మీరు కాదా అని చెప్పేసి అడుగుతున్నాను. నేను 34% మీరు బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ స్థానిక సంస్థలు కావచ్చు, వివిధ రంగాలు కావచ్చు తీసేసి 24% చేసినటువంటి దరిద్ర కోర్టు పాలకులు మీరు కాదా? మీరా కాంగ్రెస్ పార్టీని అడిగేది? నీకు చేతనైతే వారాస టీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో టీఆర్ఎస్ కానీ alias వారాస భారత రాష్ట్ర సమితి కానీ భాజపా కానీ మీరిద్దరు ఒకటే. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ఏదైతే పార్లమెంట్ లో తీసుకురావాల్సిన చట్టం అంటే ఎస్సీఎస్లకు కావచ్చు, బీసీలకు కావచ్చు 42% రిజర్వేషన్ ఏదైతుందో పార్లమెంట్ లో చట్టం తీసుకురావాలి. చట్టం తీసుకురావాలంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి. మీ ఒత్తిడి తీసుకురావాల్సింది బీజేపీదా? ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా తీసుకునే నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల పట్ల కానీ దళితుల పట్ల కానీ ఎస్సీ వర్గీయుల పట్ల నిర్ణయం తీసుకున్నాడు. దాన్ని పూర్తి స్థాయిలో సాధించవలసింది పోయి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ తిరుగుతూ అడ్డుకోండి చెప్పేసి మీరు కవిత గారు మాట్లాడుతున్నారంటే మీకు అడిగా మీకు మాట్లాడే అధికారం మీకు లేదు. బీసీలో రిజర్వేషన్ కోతలు పెట్టారు, దళితుల మధ్య చిచ్చు పెట్టారు, కులాల మధ్య చిచ్చు పెట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మీకు బీసీల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా 42% రిజర్వేషన్ పార్లమెంట్ ఆమోదించగా కేంద్ర ప్రభుత్వం మీద ఆమోదించగా తీసుకొచ్చే విధానం ఏదైతుందో భారతీయ జనతా పార్టీ మీద నరేంద్ర మోడీ గారి మీద పార్లమెంట్ సభ్యుల మీద మీకు ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి నేను కోరుతున్నా. అంతేగాని ఈరోజు రేవంత్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉన్నప్పటికీ కూడా ఈరోజు బీసీలకు దేవుడయ్యాడైనా భారత రాజ్యాంగాన్ని కాపాడడంలో భాగంగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో జరుగుతున్న నిర్ణయం ఏదైతుందో అందులో భాగంగానే భారత రాజ్యాంగాన్ని కాపాడే విధానంలోనే తీసుకున్నప్పుడు దీన్ని కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు, దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో 95% ఉన్నటువంటి దేశంలో వాళ్ళకు సంక్షేమ పథకాలు అందుతలేవు. ఇది కారణం ఎవరో మీకు తెలుసు కదా అని చెప్పేసి గత సంవత్సరం శీతాకాల సమావేశంలో పార్లమెంట్ సభ్యులుగా రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఒక 7-10 మంది చేస్తున్నటువంటి నిర్ణయాల వల్ల సంక్షేమ పథకాలు పేదవాళ్ళకు అందుతలేవు. అందుకోసమే బీసీ కులగణన జరగాలి, జనగణన జరగాలని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగానే రాహుల్ గాంధీ గారు బీసీలకు బడుగుల వర్గ దేవుడైతే రేవంత్ రెడ్డి గారు ఈరోజు ధైర్యం అయ్యారు. ఆ ధైర్యం ఈరోజు రాష్ట్రంలో 28 రాష్ట్రాల దాంట్లో ఒక తెలంగాణ రాష్ట్రంలో తీసుకోవడం జరిగింది. మిగతా రాష్ట్రాల్లో కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి బీసీలకు 42% రిజర్వేషన్ ఏవైతుందో పూర్తి స్థాయిలో చట్టబద్ధంగా తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నా. కవిత గారికి, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి కవిత గారికి డిమాండ్ చేస్తున్నా, మీరు మీ సన్నిహితులైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద కేంద్రం మీద ఒత్తిడి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరి ద్వారా మేము డిమాండ్ చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.